ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. మహారాష్ట్ర బద్లాపూర్ సమీపంలో జరిగిన భీకర ప్రమాదంలో ఓ BMW కార్ డివైడర్ను బలంగా ఢీకొట్టింది. చూడండి ఒకసారి. BMW కార్ తుక్కు అయిపోయింది. పాట్లు బయటకు వచ్చి పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. ముంబై వడోదర హైవేపై ఈ ప్రమాదం జరిగింది. టిత్వాలా నుంచి బద్లాపూర్ వైపు వెళ్తూ ఉండగా వేగంగా దూసుకొచ్చిన BMW లగ్జరీ స్పోర్ట్స్ కార్ డ్రైవర్ ఒక్కసారిగా కారుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారు దాదాపు 250 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం దాటికి కారు నుజ్జునుజ్జు అయిపోయింది. మృతుల శరీర భాగాలు, కారు విడి భాగాలు రోడ్డుపై చాలా మీటర్ల మేర చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతులను బద్లాపూర్కు చెందిన యోగేష్ దిగే, రికేబా జాకప్లుగా గుర్తించారు. కారులో ఉన్న మరో వ్యక్తి ఆనంద్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం థానేలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ICUలో చికిత్స పొందుతున్నాడు. స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బద్లాపూర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.